రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అద్భుత ఘన విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే కాకుండా 3 రకాల మంత్రిత్వ శాఖలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల ప్రగతికి ఆయన పాటుపడుతున్నారు. పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరూ ఔరా అంటున్నారు. దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎనలేనిది. ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బిజీగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలో ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతోంది. ఈ మహాకుంభమేళాకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉండడంతో ఏర్పాట్లని ఫినిష్ చేసేశారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. తానికిచ్చిన మంత్రిత్వ శాఖలను ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీరుస్తూ ఉన్నారు ఆయన. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలతో పాటు అటవీ పర్యావరణ శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు.